gender justice is very important. ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తను చెప్పిన పాయింట్లో డైవర్సిటీ అనేది ఉండాలని చెప్తున్నారు. కాకపోతే have many religions like Hindu, Muslim, Christian and Islam. Respect the opinion of respectable debate. But one thing we have to keep in mind, If we support one religion, we'll pick up some good points which benefits our society. It is taken from government's perspective, not from people's perspective. డిఫరెంట్ పర్సనల్ లాస్ ఉన్నాయి. హిందూ పర్సనల్ లా ఉంది, ముస్లిం పర్సనల్. దాంట్లో ఏమన్నా బయాస్డ్ ఉంటే వై డోంట్ యూ కరెక్ట్ దెమ్? More than that, uniform civil code is not a matter of religion and not a matter of secularism. ఒక పర్సన్ని హట్ చేసి ఇలా చేయకూడదు కదా. మ్యారేజ్ యాక్ట్, హిందూ మెయింటెనెన్స్ యాక్ట్, అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఇవన్నీ మళ్ళీ సార్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు అని తను అంటున్నారు. ఒక కంట్రీలో డ్యూయల్ లాస్ ఉంటే ఎలా ఉంటుంది, అదేదో ఒకటే లా మీరు అబాలిషన్ ఆఫ్ సతీ అది ఇది అన్నారు కదా, అప్పుడు ఏమైనా యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చారా ఏంటి? లేదు కదా. But same thing in Muslim law, 4 wives వరకు యాక్సెప్టెడ్. సరే, మీ అందరు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఏంటంటే పర్సనల్ లాస్ అనేది మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఎందుకు కాన్కరెంట్ లిస్ట్లో ప్లేస్ చేశారు? సో అవన్నీ ప్రాపర్గా అవుతున్నాయి. సో ఇప్పుడు ఎందుకు భయపడ్డాం? బట్ ఇది ఎందుకు రైట్ టైం కాదు అంటున్నామంటే బికాస్ ఆల్రెడీ కంట్రీ చాలా వల్నరబుల్గా ఉంది. There are many loopholes in the uniform civil code which is implemented. Yeah, there is a lot. So the government can assure whether if uniform civil code is implemented now. ఇప్పుడు డివైడ్ అవ్వదు అన్న. ఇప్పుడు ఇది మాట్లాడింది, నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు తను ఇంకొక పాయింట్ రేస్ చేస్తుంది. Because you spoke about gender justice, I am also speaking about the gender equality in between inside the personal laws. ఎడ్యుకేట్ చేయాలి అంటే ఒక ఫస్ట్ ఒక మూమెంట్ వస్తేనే మీరు కరెక్ట్ చేసుకుంటారు. ఇండియా, బంగ్లాదేశ్, సో మనీ కంట్రీ. ఏ పబ్లిక్ స్కీమ్ కూడా 1947 తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఉమెన్ అట్రాసిటీ. మీరు ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఓన్లీ రిలీజియన్స్ కానీ తీసేయండి ఫస్ట్. ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఇండియా. డిమాండ్ చేస్తే అప్పుడు ఏం చేస్తారు మీరు? ఇప్పుడు మన ఇండియా డెవలప్డ్ నేషన్. And it is not about religion or tribal rights, it is about following the spirit of constitution. That it would be like it gave a suggestion kind of thing to the government. It's only with the personal laws. There are many laws that keep India united. పీపుల్ ఎడ్యుకేట్ అయితే ఆటోమేటిక్గా డిస్క్రిమినేషన్ అనేది తగ్గుద్దని నా ఉద్దేశం సార్. ఇప్పుడున్న డిబేట్ని బట్టి నాకేమనిపించింది అంటే ఏదో ఒకటి తీసుకున్నప్పుడు మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. ఆ డిమెరిట్స్ని మనం ఫిల్టర్ చేసి అది మెరిట్స్గా చేస్తే ఇండియాకి మంచిగా యూస్ఫుల్ అవుతుందని నా ఒపీనియన్. ఐ వుడ్ లైక్ టు సే దట్ దిస్ ఈజ్ ద రైట్ టైం టు ఇంప్లిమెంట్ యూసీసీ. ఫైనల్ ఒపీనియన్ ఏంటంటే ఎవరైతే పొలిటికల్ గెయిన్ కోసం దీన్ని ఓడుకుంటున్నారో వాళ్ళు పక్కన పెట్టేసి, విత్తనం పెట్టగానే చెట్టు రాదు, దానికంటూ కొంత టైం పడుతుంది. అట్లనే అంబేద్కర్ వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసే టైంకి యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు అవసరం లేదు. Hello all. So we know that 2 days back Prime Minister Narendra Modi had told that and advocated for uniform civil code. So on this note, we are having a debate regarding whether we need to have a uniform civil code or we no need to have a uniform civil code. So we will have a opening statement by Srinivas. Uniform civil code is an idea of having certain laws, common laws in all personal matters like marriage, divorce, inheritance, and in these situations for all religious, irrespective of any religion or caste or anything, so that there will be a social harmony. This was the statement given by Supreme Court in 1985 judgment in which Shabano case. We are having 2 branches. One branch is for uniform civil code and another branch is against uniform civil code. So the students will be sharing their views whether we need to go with uniform civil code or not. So we will start. Rishita, she will be explaining about her. So I am going to advocate for the need for the uniform civil code. I think broadly, if we outline, it is mainly for gender equality and also for uniformity across the country. More specifically, we have different laws for Hindu marriage, Muslim marriage. Like in Muslim marriage, we have Shaira law. Few years ago, triple talaq was also in news, which is also very controversial because it is
different for Hindus and Muslims, and it is also essential to have a uniform civil code because it is the underlying principles of constitution are secularism and equality, and this is something which would reflect the spirit of the constitution. So first, she told about gender justice. Yes, gender justice is very important in these days, and as the world is progressing. But I think we can bring provisions to the females, like keeping the uniform civil code intact and bringing some provisions for the females or the any other communities which are impacted by that. And the second thing which she said is that the secularism. Definitely yes sir, secularism I will accept it, but again we have actually secularism is of two types, which is Western secularism and Indian secularism. In Indian secularism, the state respect all the religions equally. And also I want to tell about the some constitutional makers who express their views on this regard, like on the uniform civil code. So first, B.R. Ambedkar, he said that uniform civil code should remain purely voluntary in initial stages, and stated that Article 44 merely proposed that states shall endeavour to secure uniform civil code, which means it would not impose it on all citizens. So another, the person, the H.R. Gokhale, the then Union Law Minister, he said that there will be freedom, liberty of faith and worship, whatever religion you are belong to. So yes, they told about the Uniform Civil Code and in the 44 article, but at the same time we can say that there will be violation of the fundamental rights, because in the Article 25 it lays down that an individual's fundamental right to religion, and whereas in Article 26b it upholds right of each religion, denomination or any section to manage its own affairs in matters of religion, whereas in Article 29 defines right to conserve distinctive culture. So we should not think only of the religion perspective, but also the tribal people perspective, because there are other countries in the world where we can see uniform civil code which has been implemented, but they have 2-3 or more religions or cultures but in India is known for its diversity, and since ages it is known for its diversity. And also there are some laws, personal laws or customary laws in tribes where they feel comfortable to follow them rather than following a uniform civil code which is very alien to them. So these are I think some of the... Dhanasri is advocating that it's because of diversity. It is because of diversity. We did not have a uniform civil code. So the diversity is also one thing which we have to remember in our mind. So you have any say? Sir, my main motive is to support gender justice, sir. As all the mainland is gender justice. ఎందుకంటే ప్యాట్రియార్కల్ సొసైటీ అనేది మన ఇండియాలో చాలా ప్రివేల్ అవుతుంది సార్. ఒక నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ తీసుకుంటే కనుక మనకి మ్యాట్రిలినియల్ సొసైటీ ఉన్నా సరే ఈ జెండర్ డిస్క్రిమినేషన్ అనేది మనకి ఎక్కడి నుంచి కాదు. లెటర్ వేదిక్ సివిలైజేషన్ హిందూ దగ్గర తీసుకున్న ఏకజ నెక్స్ట్ శూద్రాస్ని డిస్క్రిమినేట్ చేస్తూ ఉన్నారు. అదే యూనిఫామ్ సివిల్ కోడ్ కనుక వస్తే మనకి ఈక్వల్ రైట్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఉమెన్కి అన్నింటిలో ఈక్వల్ రైట్స్ అనేది వస్తాయి. ప్రాపర్టీ కానీ ల్యాండ్ కానీ డైవర్స్ తీసుకునే విషయంలో కానీ మ్యారేజెస్ ఎలా చేసుకోవాలన్న దాన్ని బట్టి కూడా ఈక్వల్ రైట్స్ అనేది వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన సొసైటీలో మెన్కి ఎంత వాల్యూ ఇస్తున్నామో నెక్స్ట్ డిప్రైవ్డ్ క్లాస్ అనేది మనం ఉమెన్ తీసుకుంటే మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ల్యాండ్లో వీళ్ళే కాకుండా ట్రైబల్స్ కూడా ఉన్నారు. ఇప్పుడు తను చెప్పిన పాయింట్లో డైవర్సిటీ అనేది ఉండాలని చెప్తున్నారు. కాకపోతే మన ప్రెసిడెంట్ ముర్మురు గారే చెప్పారు ఏంటంటే పాలియాండ్రీ పాలిగైనీ అనేది కొన్ని సంతాల్స్ కునికిరీస్ ట్రైబ్స్లో ప్రాక్టీస్ చేస్తున్నారని, దానివల్ల ప్రాపర్టీ అనేది వాళ్ళ మధ్య ఉంటుంది, బయటికి వెళ్ళట్లేదని ఒక కాన్సెప్ట్ ఇచ్చి చెప్పారు. కాకపోతే డిసీజెస్ ప్రివేల్ అనేది ఒకటే ఉండేది. పాలియాండ్రీ పాలిగైనీ కనుక మనం కంటిన్యూస్గా ఇచ్చేస్తుంటే అక్కడ మనకి డిసీజ్ ప్రివేల్ ఉంది. అదే యూనిఫామ్ సివిల్ కోడ్ కనుక వస్తే పర్సనల్ లాస్ కనుక ఒక కోడ్ కనుక మనకు వస్తే ఐదర్ హిందూ ఆర్ సంథింగ్ ఏదైనా సరే వాళ్ళకి మ్యారేజ్ యాక్ట్స్ మీద ఒకళ్ళనే మ్యారేజ్ చేసుకోవాలన్న ఈ కాన్సెప్ట్ రావడం వల్ల మనం డిసీజ్ను ప్రివేల్ చేయొచ్చు. అలానే ఒక కంటిన్యూస్ కామన్ సొసైటీ అనేది తీసుకోవచ్చు. మేబీ ట్రైబల్ ల్యాండ్స్లో కల్చరల్ డైవర్సిటీ వల్ల వాళ్ళ కల్చర్స్ అనేది ఇవ్వచ్చు. కాకపోతే మనం హోలిస్టిక్ వేలో కనుక తీసుకుంటే మనం దానికి ఎంత ఎఫెక్ట్ అవుతున్నాం, ఎంత మనకి అది ఉపయోగపడుతుందని చూసుకుంటే ఉపయోగపడుకునే దాన్ని తీసుకొని ఆ ఫ్లాస్ని అనే వాటిని మనం అన్కాంట్రవర్షియల్గా లేకపోతే అన్ని రిలీజియన్స్ని కన్సర్న్గా తీసుకొని మనం ఒక యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకోవాలని నా ఉద్దేశం. Vamshi Prabhu is telling that India we should see as an idea. It is a holistic
it's not a combination of few religions, it's a combination of people. So prati okkariki everyone should have the same religion, everyone should have the same code. So diversity is important, at the same time having a common law is also very important according to Vamshi Prabhu. Sir, uniform civil code, they are supporting that we want uniform civil code. As our friend said, it is our country is diverse country. We have many religions like Hindu, Muslim, Christian and Islam. On what basis and which religion basis we are going to get uniform civil code? And it's again... Very good question. The question is, so that uniform civil code, how it is going to be? Whether it is going to be on the lines of Hinduism or Islam? Okay, very good. If we support one religion, what about others? Like they are going to affect their right to life or right to privacy, their religious beliefs. They are going to, if we support one religion, what about other religions' privacy or lives? So Archana is telling that, so on what basis, whether it is going to be on the basis of Hinduism or it is going to be on the basis of Islam, so that clarity should be there. Sir, I respect the opinion of respectable debater, but I would like to contend at one point. Sure, there is a contention regarding the implementation, whatever the laws we make, but one thing we have to keep in mind, the law, when it is made out of best features, what is suitable to our conditions. So regardless of religion, whatever it can be, we will pick up some good points which benefits our society as a whole. We will structure it and make sure we implement as it benefits our society and spirit of our constitution. And one thing I would like to add regarding the previous debater, what she had told regarding secularism. Yes, there are two concepts of it. Positive, one in the sense Western and Indian. One thing the debater has told is regarding respecting the religion by the state. But there is one more thing, equal protection of all the religions. Whatever the negative aspects are there, we have to equally protect it. So there are so many loopholes in all the religions, as we all know. To cover it, to protect it, we have to bring a uniform civil code. So you want to tell that what are all the loopholes or negatives are there in the religious laws, those all loopholes and negatives should be removed, yes, and only positive should be have in that uniform civil code. Yes, sir. Okay. Any more? Sir, I want to add a point why I support uniform civil code. More than that, uniform civil code is not a matter of religion and not a matter of secularism. Here I want to take a stand that many people are saying that we are feminist and we are fighting for the human rights. This is the time we have to fight for the human rights. So uniform civil code is not a matter of religion. Here the vulnerable section is women. So women rights should be protected. I want to answer to her question, in what way we have to implement or what way we have to frame UCC. So taking Uttarakhand as an example, they formed a 5 members committee and they given opinion or decision making to the people. They are the final decision makers, but they asked for the opinion of the people, and through WhatsApp groups and through many awareness, that Uttarakhand people had given reply. 4 lakhs people have replied to the government's question. So in that they came 3 recommendations they came up with. One is reverse inheritance. How the parents' property is coming to children. In the same way, children's property have to be get for the parents. And next thing, same good. age very for... good point it is. Reverse inheritance of Uttarakhand. Yes. Yes, sir. And same marriage age for men and women. So here the gender equality is. So this is the very good recommendation given by the Uttarakhand. And I want to add a point that this is not a matter of religion and secularism. This is the time to take stand for the woman. So according to Monica, it is not only with respect to religion, it is something which is more important, that is gender justice. So in order to give justice to the woman, there should be a uniform civil code. Why? Because the women in some religions are subjected to discrimination because of some customs like earlier triple talaq, etc., etc. So in her talk I understood this. So here we have one debater, sir, with respect to who is against. First of all, పొలిటికల్ హెల్త్ అనేది ఓకే స్టేబుల్గా ఉంది. అట్లాంటి టైంలో అనవసరంగా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని తీసుకొని వచ్చి అజిటేషన్స్ని పెంచడము అదంతా ఇప్పుడు అన్నెసెసరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎగాలిటేరియన్ సొసైటీకి రావాలనేసి చెప్తుంది, బట్ మనది ప్లూరీ సొసైటీ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలాంటి మన సొసైటీకి అది అప్లికేబుల్ కాదు. బ్రదర్ చెప్పినట్టు మీరు రిఫార్మ్స్ తీసుకొని రావాలి అని చెప్తారు.
పర్సనల్ లాస్ ఉన్నాయి కదా, వై డోంట్ యూ కరెక్ట్ దెమ్? డిఫరెంట్ పర్సనల్ లాస్ ఉన్నాయి, హిందూ పర్సనల్ లా ఉంది, ముస్లిం పర్సనల్. దాంట్లో ఏమన్నా బయాస్డ్ ఉంటే వై డోంట్ యూ కరెక్ట్ దెమ్? ఇన్స్టెడ్ ఆఫ్ బ్రింగింగ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అండ్ మేకింగ్ పీపుల్ టు గెట్ ఎడ్యుకేటెడ్ అండ్ bias, why don't you do that? So as one of our friends suggested that any law made by government will take all the best features, but there is an example for it, farmers bill. It is taken from government's perspective, not from people's perspective. So this UCC will be it should be considered into perspectives of all the religions, tribals, everyone. So is it government's perspective or? It's about it's participatory or it is the only unilateral? Means it's from the government's part UCC is coming or it's coming from the people's part? That clarity should be there. సార్ నేనైతే స్టాండ్ అని చెప్పను, ఎందుకంటే మనకి యూనిఫామ్ సివిల్ కోడ్లో ఏ ప్రొవిజన్స్ ఉన్నాయో తెలియదు. సో దాన్ని మనం బేస్ చేసుకోకుండా ఇప్పుడు స్టాండ్ తీసుకుంటే అది కరెక్ట్ కాదు. బట్ నేను జనరల్ టర్మ్లో ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు మనకి డిఫరెంట్ లాస్ ఉన్నాయి. హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం యాక్ట్స్. వీటి వల్ల ఏమవుతుందంటే జ్యుడిషియరీ సిస్టంలో కాంప్లెక్సిటీ ఎక్కువైపోతుంది. ఎందుకంటే ఒక హిందూలో ఎందుకంటే ఇప్పుడు హిందూలాలో ఏంటంటే మనకు పాలిగమీ అనేది ఎగ్నిస్ట్, బట్ సేమ్ థింగ్ ఇన్ ముస్లింలా 4 wives వరకు యాక్సెప్టెడ్. సో చాలామంది హిందూ కమ్యూనిటీ ఏమంటున్నారంటే ఐపీసీ సెక్షన్ 494 ప్రకారం మార్క్స్ ఎట్లా 6 చేస్తున్నారో బట్ వాళ్ళకి ఎందుకు 6 చేయట్లేదు. ఇట్లా ఏమవుతుందంటే జడ్జిమెంట్స్ అనేవి ఇవ్వడానికి టైం పడుతుంది. ఇట్లా మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ మీద అబౌవ్ 13,000 కేసెస్ ఉన్నాయి. సో ఇట్లా ఏమైతుందంటే కాంప్లెక్సిటీ పెరగడం వల్ల మనకి ఫెయిర్ అండ్ ఫ్రీ లీగల్ అయి ఉంటాయి కదా, అది కష్టమవుతుంది. కోర్ట్కి కూడా టైం అండ్ పెండెన్సీ ఆఫ్ కేసెస్ సేవ్ అవుతుంది అండ్ జ్యూరిస్డిక్షన్ కూడా తగ్గిపోతుంది. అంటే ఎక్కువ కాంప్లెక్సిటీ అవ్వకుండా ఇంకా వేరే కంటే ఒక్కటే లా, 1 country 1 law వస్తేనే ఈజీ అవుతుంది, ఈజీ జ్యుడిషియరీ. యాక్చువల్గా హిందూ కోడ్ బిల్ ఆల్రెడీ తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చినా కానీ మళ్ళీ కూడా హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ మెయింటెనెన్స్ యాక్ట్, అడాప్షన్స్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఇవన్నీ మళ్ళీ తీసుకొచ్చారు. సో ఒక కోడ్ బిల్ పెట్టి కూడా మళ్ళీ దాని కింద మళ్ళీ యాక్ట్స్ తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టినా కూడా మళ్ళీ తిరిగి దాని కింద అమెండ్మెంట్స్ తీసుకొచ్చి అవన్నీ చేస్తే సేమ్ వాళ్ళు చెప్పిందే అంటే అదే అవుతుంది కదా సార్, ఆ కాంప్లెక్సిటీనే అవుతుంది కదా. సో అది తను ఇందాక చెప్పినట్టు ప్లూరల్ ప్యాట్రియార్కల్ మ్యాట్రిలియన్ అన్నారు కదా. ఇప్పుడు మామూలుగా మనకి ప్రియాంబుల్ వచ్చినప్పుడు మనకున్న 3 words ఏంటంటే సావనిటీ, డెమోక్రటిక్, రిపబ్లిక్. మనకి 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ వచ్చిన తర్వాత మనం సెక్యులర్ సోషలిస్ట్ అనేది యాడ్ చేసాం. సో అది ఎవల్యూషనరీ ప్రాసెస్. మనం వెంటనే యాడ్ చేసి మనకు వెంటనే రిజల్ట్స్ రావాలంటే కుదరదు. అలానే యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా మనం ఇప్పటి నుంచి అప్లై చేయడం మొదలు పెడితే అట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ యూ కెన్ అచీవ్ సమ్ గోల్ అనమాట. దీని రిఫ్లెక్షన్ అనేది నెక్స్ట్ జనరేషన్ ఉండేది. సో ఇట్స్ రెవల్యూషనరీ ప్రాసెస్ ఇన్ విచ్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది మేబీ ఇప్పుడు పొలిటికల్ ఎజెండా వాళ్ళు తీసుకున్నా, కాకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది నవ్వర్ దెన్ ఎప్పటికైనా మంచిదని నా ఉద్దేశం. He is telling that there are cultures for tribal societies. In order to protect the cultures of the tribals, there is no requirement of any uniform civil code. సార్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఎందుకు అని తను అంటున్నారు అగేన్స్ట్ వాళ్ళు. మేమేమంటున్నామంటే యూనిఫామ్ సివిల్ కోడ్ ఉంటే there are different laws in different religions, not only in religions. Nowadays manam women atrocities ani there are many other things coming up in nowadays in present context. ఒకవేళ మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ కనుక ఉంటే there will be only one law కదా, it will be very easy for us to make rules or give laws, give judgments or something. చాలా సింపుల్గా ఉంటుందని నా ఫీలింగ్. యా, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ టైమ్ టేకింగ్ ప్రాసెస్, but some or the other there should be initiation, right? So now what Narendra Modi, like we are already talking about this because we had to talk about this. ఏమంటున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ లా పెట్టేది. ఒక కంట్రీలో డ్యూయల్ లాస్ ఉంటే ఎలా ఉంటుంది, అదేదో ఒకటే లా విచ్ ఈస్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉంటే ఇట్ విల్ బీ ఈజీ ఫర్ ఏ కంట్రీ టు డెవలప్ ఆర్ సాల్వ్ ద ఇష్యూస్, వాట్ నాట్, మెనీ డెవలపింగ్ స్టెప్స్ విల్ బీ హ్యాపెనింగ్ అని మేము అంటున్నాం. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇప్పుడు చాలామంది ఏమనుకున్నారంటే అది కొత్తగా వచ్చింది అనుకుంటున్నారు. బట్ ఇది చార్టర్ యాక్ట్ 1833లోనే మనకి 1834లో లా కమిషన్ ఏర్పాటు చేసి, అప్పుడు ఏంటంటే బ్రిటిష్ వారికి కష్టంగా ఉండేది. ఎందుకంటే ముస్లిమ్స్, హిందూస్ లాస్ ఉన్నాయి, బట్ నాన్ ముస్లిమ్స్, నాన్ హిందూస్, ఆంగ్లో ఇండియన్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి లాస్ లేవని చెప్పేసి అప్పుడే ఒక లా కమిషన్ వేసి, ఆ లా కమిషన్ ఏం చెప్పిందంటే ఎస్ వీ వాంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అని చెప్పేసి ఒక సెటైన్ ఏరియాలో దాన్ని స్టార్ట్ చేశారు. అట్లనే ఆ తర్వాత దాని బేస్లోనే మనకి ఐపీసీ కానీ, సిఆర్పిసి కానీ, సివిసి కానీ ఇవి ఎవరికి డిఫరెంట్స్ కాదు, అందరికీ ఒకటే. అవి ఎక్కడ బ్యాడ్ అవ్వలేదు కదా. సో అవన్నీ ప్రాపర్గా అవుతున్నాయి. సో ఇప్పుడు ఎందుకు భయపడ్డాం? ఏదైనా ఒక స్టెప్ వేయాలంటే ముందు ఒక స్టెప్తో స్టార్ట్ అవుతుంది కదా. ఒకరిని హట్ చేయడం కంటే జడ్జెస్ ఉంటారు కదా, వాళ్ళని ఎక్స్పాండ్ చేయండి.
వాళ్ళది ఎక్స్పాండ్ చేసి కొత్త ట్రిబ్యునల్స్ ఫామ్ చేసి వాళ్ళకి కేసెస్ అసైన్ చేయండి. ఒక అట్లా అట్లా సింప్లిఫై చేయాలి, కానీ ఒక పర్సన్ని హట్ చేసి ఇలా చేయకూడదు కదా, వాళ్ళ కల్చర్ని ఇబ్బంది పెట్టి. ముస్లిం వాళ్ళకి సపరేట్గా, నాన్ ముస్లిమ్స్కి అగేన్స్ట్ వాళ్ళకి ఇప్పటికే సపరేట్గా చాలా పెట్టాలంటే cases ఉన్నాయి. ఇప్పటికీ ఉన్న వాటికి ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకోకపోతే ఒక్కొక్కటి సార్, వై ఓన్లీ పర్సనల్ లాస్ ఇన్ యూనిఫామ్ సివిల్ కోడ్? సివిల్ లాస్ ఎందుకు తీసుకోవట్లేదు, ఎందుకు పర్సనల్ లాస్ ఎందుకు అంటే పర్సనల్ లాస్ ఓన్లీ మ్యారేజ్, ఇన్హెరిటెన్స్, అడాప్షన్ ఓన్లీ ఈ లాస్ మీద తీసుకుంటారు, కానీ సివిల్ లా మీద ఎందుకు యూనిఫామిటీ తీసుకురావాలని అనుకోవట్లేదని నా క్వశ్చన్ సార్. Husband want to divorce a woman, wife who has participated in the adultery, then he can give just a divorce. But if a wife want to give the divorce, if the husband commits adultery, then she has to announce it, she has to make it a public scandal. This is how the discrimination is there. We can also say that, sir, we can specify if there is a uniform, we can do something like same rights for the divorce for both the genders, and property rights could be same for women and men. Not only that, the uniform age for the consent of the marriage should be also there. Like, I will mention an example of which is the global gender index for which has the highest ranking, which is also maintaining equal gender equality, by taking the child care for working women, and the gender neutral leave, maternal leave is also providing for them, and equal pay for women as well. As they are also celebrating the women franchise. Like that, it is also possible. It's better that if you focus on the specific points rather than focusing on religious concepts. Okay. Anyone against UCC, please? Sir, I want to say about the Law Commission recommendations in 2018, sir. So, the paper stated that the unified nation does not necessarily need uniformity, and adding that secularism could not contradict the plurality prevalent in the country. And it also said that it is the uniform civil code is neither necessary nor desirable at this stage. And also they suggested some measures for this general gender discrimination and all. So first, certain measures in marriage and divorce should be uniformly accepted in the personal laws of all religions, and fixing the marriageable age of the boys and girls at 18 years, so which means equality for both the genders, and again simplifying the divorce the procedure. These are some other recommendations they gave instead of implementing the UCC. Then what about fundamental rights? If it's someone approached you regarding the violation of fundamental rights, freedom of religion, అప్పుడు ఏం చేస్తారు? మీరు అబాలిషన్ ఆఫ్ సతీ అది ఇది అన్నారు కదా, అప్పుడు ఏమైనా యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చారా ఏంటి? లేదు కదా. అట్లా యాక్ట్స్ తీసుకొని వచ్చి పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయడం కన్నా చిన్న యాక్ట్స్ తీసుకొని వచ్చేసి స్టెబిలిటీని తీసుకొని రావచ్చు కదా. సరే, మీ అందరు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఏంటంటే పర్సనల్ లాస్ అనేది మన కాన్స్టిట్యూషనల్ మేకర్స్ ఎందుకు కాన్కరెంట్ లిస్ట్లో ప్లేస్ చేశారు? యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది పర్సనల్ లాస్ సంబంధించిందే కదా, దాన్ని ఎరాడికేట్ మేకింగ్ దట్ థింగ్ డిసపియర్ కదా. ఎందుకు వాళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇట్స్ అప్లికబుల్ యూనిఫామ్ టు త్రూ అవుట్ ది కంట్రీ కదా, మరి వాళ్ళు ఎందుకు కాన్కరెంట్ లిస్ట్లో ప్లేస్ చేస్తారు? బికాస్ వాళ్ళు కూడా ఎన్విజన్ చేయలేదు, వాళ్ళకి తెలుసు కల్చరు డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ లాస్ ఉంటాయి అనేసి. కొన్ని లాస్ అనేవి మనకి ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ కూడా వచ్చాయి. హిందూ అనేది హిందూ మ్యారేజ్ యాక్ట్ ఉంది కదా, మనకి 955 వచ్చింది. అదేనా నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఇండియా అనేది డెవలప్ కంట్రీ కాదు, డెవలపింగ్ కంట్రీ, ట్రాన్సిషన్ అవుతుంది. అట్లాంటి టైంలో సడన్గా ఇప్పుడు తేవడం అనేది కరెక్ట్ కాదు, ఎందుకంటే పీపుల్ ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్, స్లోలీ దే ఆర్ గెటింగ్ ఎడ్యుకేటెడ్ అండ్ దే ఆర్ గెటింగ్ డెవలప్. సో ఇట్లాంటి టైం యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది కాన్సెప్ట్ ఓకే, ఐ యాక్సెప్ట్ ఇట్, బట్ ఇది టైం కాదు. ఎక్కువ సొసైటీ మెచ్యూర్ అయిన తర్వాత అప్పుడు తీసుకొని వస్తే బాగుంటుంది అన్న. డెవలప్మెంట్ అనేది స్పాంటేనియస్ కాదు, ఎప్పుడైనా కూడా. సరే, ఇప్పుడు ఆ కాన్సెప్ట్ రాగానే అపోజిషన్స్ వచ్చాయి కదా, వచ్చాయా లేదా? చాలామంది జార్ఖండ్ నుంచి నిన్నగాక మొన్ననే మేఘాలయ నుంచి జార్ఖండ్ ఇక్కడి నుంచి వాళ్ళు అటు సైడ్ వాళ్ళు కంప్లైంట్ చేశారు కదా అప్పుడే, వద్దు తీసుకొని రావద్దు అనేసి.
సెక్స్ ట్రైబల్ కల్చర్స్ అది ఆ వాళ్ళని సేఫ్ గార్డ్ చేయడమే కదా. ఇప్పుడు నువ్వు యూనిఫామ్ సివిల్ కోడ్ నా ఫస్ట్ పాయింట్ ఏంటన్నా, నేనేం చెప్పాను ఫస్ట్ పాయింట్ మీరు అది కాదు. ఫస్ట్ స్టార్టింగ్ ఏం చెప్పాను, మీరు ఇన్స్టెడ్ ఆఫ్ బ్రింగింగ్ యూనిఫామ్ సివిల్ కోడ్ మీరు హిందూ వీళ్ళ పర్సనల్ యాక్ట్స్ తీసుకొని దాంట్లో ఏమైనా బయసెస్ ఉంటే దాన్ని కరెక్ట్ చేయండి. ముస్లిమ్స్ తీసుకోండి అట్లా కరెక్ట్ చేయండి, అంతేగాని యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొని వచ్చేసి హైదరాబాద్ అమ్మాయి ఊరుకునేది. ఒకప్పుడున్న కండిషన్స్ ఇప్పుడు లేవు, ఇప్పుడున్న కండిషన్స్ ఫ్యూచర్లో ఉంది. మ్యారేజ్, సక్సెషన్, అడాప్షన్ అనేది ప్రతి ఒక్కరికి ఇప్పుడు హిందూకి సపరేట్ కాదు, ప్రతి ఒక్కరికి కామన్ నీడ్స్ అవి, కామన్ అది యూనివర్సాలిటీ. సో అలా ఉన్నప్పుడు కామన్ లా చేయడంలో తప్పేముంది? అయితే కొంతమందికి ప్రాబ్లం ఉంది కదా, కల్చర్ ఆధారంగా ఉంటాయి వాళ్ళకి. ఫర్ ఎగ్జాంపుల్ కాశీలో మ్యాట్రిలినియల్ సొసైటీ ఉంది. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తెస్తే అందరికి ఒకటే రకంగా ఇంప్లిమెంట్ అవ్వాలి. సో అగేన్స్ట్ ఉన్న వాళ్ళు అలా ఎలా చేస్తారు? మీకు వాళ్ళ కల్చర్ ప్రొటెక్షన్ జరగాలి కదా. సార్ మేమేమంటామంటే అప్పట్లో మన తాత వాళ్ళు ఉన్న కాలంలో జరిగే ఏమంటారు అప్పుడు చేసే బిలీఫ్స్ అన్ని ఇప్పుడు ఉన్నాయా బ్రో? అంటే సేమ్ హిందూస్ ఇలా ఉండాలి, ముస్లిమ్స్ బుర్కా వేసుకొని బయటికి రావాలి, హిందూస్ ఫేస్ చూపించకూడదు, కిచెన్ నుంచి బయటికి రాకూడదు. దెర్ ఆర్ మెనీ రిలీజియస్ బిలీఫ్స్, నాట్ ఓన్లీ వన్ సింగిల్. ఈచ్ అండ్ ఎవ్రీ రిలీజియన్ కి ఒక్కొక్కటి ఉంది. అంతదాకా ఇప్పుడు మా ఇంట్లోనే రిలీజియస్ బిలీఫ్స్ అని మాట్లాడతారు. కానీ ఇప్పుడు నవేడేస్ ఇట్ ఈస్ డెవలప్మెంట్. ఈ జనరేషన్ లో ఒక్కరిని చూపించండి. ఇప్పుడు మనం చదువుకున్నాం, ఒకప్పుడు హిందూస్ ఎలా అంటే 10th సరిపోయిన కదా పెళ్లి చేస్తే చాలు అనే ఇదిలో ఉండేవాళ్ళు. ఆ రిలీజియస్ బిలీఫ్ నుంచి చదువుకోవాలి, గర్ల్ ఎడ్యుకేషన్ ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఆ రిలీజియస్ మిత్ ని మార్చారు. అంటే ఏంటి ఇప్పుడు మీరు అన్న ప్రకారం రిలీజియస్ మిత్స్ ని మొత్తం అగేన్స్ట్ గా వెళ్తున్నాము, సపరేట్ బాడీగా వెళ్ళొచ్చు అన్నప్పుడు ఇప్పుడు ఎవరు ఆ రిలీజియస్ బిలీఫ్స్ ని ఫాలో అవుతున్నారు? కొంచెం ట్రాన్సిషన్ వచ్చింది అన్నారు కదా, డెవలప్ అయింది అని అన్నారు కదా, యూనిఫామ్ సివిల్ కోడ్ రావడం వల్ల ఏమైనా అయిందా? లేదుగా, ఇంకా బెటర్ అవుతుంది. ఎప్పుడో వచ్చింది కాన్స్టిట్యూషన్ మేకర్స్ డిస్కస్ చేశారు, అది డిస్కస్ అవుతూనే ఉంది. అది మోస్ట్ డిబేటబుల్ టాపిక్. అది మీరు రిలీజియస్ అన్ని పర్స్పెక్టివ్స్గా చూస్తున్నారు, ఓకే బాగానే ఉంది. బట్ ఇది ఎందుకు రైట్ టైం కాదు అంటున్నామంటే బికాస్ ఆల్రెడీ కంట్రీ చాలా వల్నరబుల్గా ఉంది. ఆల్రెడీ డివిజన్ అవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏదైనా కానీ కమ్యూనల్ వైలెన్స్ అనేది ఎక్కువ స్కోప్ ఉంది ఆల్రెడీ. అది ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్తో స్టార్ట్ అవ్వదు, అది ఒక 4-5 years నుండి అది నడుస్తూ ఉంది. అది ఇంకా రోజుకి పెరుగుతుంది. సో ఇది రైట్ టైం కాదు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్ వచ్చిందంటే మనం గ్రాఫ్ అయింది, పండుగ వచ్చిందని పారిపోలేదు. సో ఇది కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ అదే యూనిఫామ్ సివిల్ కోడ్ కాకుండా ఓకే మేము అదే చెప్తున్నాం, మేము కూడా ఓకే చేంజ్ రావాలనే అంటున్నాం. బట్ నాట్ యూనిఫామ్ సివిల్ కోడ్. కల్చర్ని ఎగెయిన్స్ట్గా చేసి దానికి ఎగెయిన్స్ట్గా వెళ్ళొద్దు అని మేము అనేది. యూనిఫామ్స్ అంటే ఇప్పుడు జెండర్ జస్టిస్ అనేది రావాలి, అదైతే రావాలి. జెండర్ జస్టిస్ కానీ ఏమైతే ఉన్నాయో అవి అయితే రావాలి. బట్ కల్చర్కి ఎగెయిన్స్ట్గా కాదు అనేది. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ ఏంటంటే అది జస్ట్ రిప్రెషన్లా ఉంటుంది, సప్రెషన్లా ఉంటుంది. వాళ్ళ కల్చర్ మొత్తం ఇంకా సప్రెస్ అయిపోతున్నట్టు ఉంటుంది. బికాస్ ఇండియా అంటేనే హిస్టరీ నుండి ఇండియా అంటేనే డైవర్సిటీ. ఇంకా ఆంథ్రోపాలజీకి వచ్చాక ఇంకా కల్చర్ అంటే ఇంకా నాకు ఎక్కువ రెస్పెక్ట్ పెరిగింది. బట్ కరెక్టే పొలిటీషియన్స్ చేస్తున్నారు, బట్ రిజల్ట్ అదైతే ప్రాబ్లం పీపులే కదా ఫేస్ చేసేది ఏదైనా కూడా. సో అది చాలా మంది ఏం ఎక్స్పెక్ట్ చేశారు, చాలా కమ్యూనల్ రైట్స్ అన్నీ అయితే అన్నారు. బట్ గవర్నమెంట్ అనేది ఒక ఇనిషియేటివ్ తీసుకుంది, లైక్ అజీజ్ దోవల్ ఇట్లా వీళ్ళు తీసుకొని ఏం చేసిందంటే వాటిని అప్రెస్ చేసింది కదా. సో అట్లానే ఇప్పుడు కూడా వీళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చి వాటిని ఎట్లా కంట్రోల్ చేయాలో తెలుసుకోవాలి. So actually, as the other person said that uniform civil code is from the historical times, from the British times, and Goa is also in Goa also uniform civil code has implemented from the starting itself, from the Portuguese times and all. Even now the
it is not stabilized. In the sense, there are many loopholes in the Uniform Civil Code which is implemented in the Goa. Like for example, in whatever the property, if one guy and one woman have married, the whole property rights and the maintenance of the property will be under control of the man itself in Goa. And other thing is like it is still going on in the about this it is still going on in the court of Bombay. And again, there is also another law in the UCC of Goa, like if mother fails to give a birth fails to give a birth to a child under 25 years, or if she fails to give to a son under 30 years, the guy, he can marry any another girl. 1910 there is no evidence of what type of marriage. Since 1910. Though it is not, yeah, there is a law, and these things, the adultery is also a loophole in it, and the maintenance about the property issues is also still going on in the court. These still now these are all not solved. Tanuja is telling that in Uniform Civil Code there are lot of laws are there. As you people are telling that Uniform Civil Code is one solution, one panacea for all the problems. But as she quoted the example of Goa, can you quote any example where Uniform Civil Code is there without any problems? Sir, we have to remember one thing. Whatever our respectable debater has said, I agree with that. But Goa is not the shining example. Being a support of UCC, I am saying it because it's not a UCC, it's a common law. There's a difference between common law and civil law. Difference is, even though there's a Goa civil law as per the name, there's a fine line between it. There is one secular institution and a fine line for some religious communities. For example, take bigamy practice of Hindus or Roman Catholic marriage or marriage practices. There are certain exemptions. And I would like to add here that in this debate, with us supporting UCC, Goa is not a point which we stand on because it's not a shining example of UCC. Everyone saying that culture is important. Culture is important. Okay, culture is important, I respect that. What we are gaining by following the culture? At least equality should gain something. By following culture, nothing will gain. కల్చర్ని ఫాలో అవ్వడం వల్ల మనకేం రాదు. ఓకే, మనకి మెంటల్గా ఒక వస్తుంది, సాటిస్ఫై ఉంటుంది, కానీ ఫిజికల్గా కావాలి కదా మనకి. సో ఫిజికల్గా కావాలంటే మనకి ఈక్వాలిటీ ఉండాలి కదా. సో యూసీసీని ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనకి ఈక్వాలిటీ వస్తుంది మెయిన్. సో అందరూ కల్చర్ అంటున్నారు కాబట్టి ఇది ఒకటి. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇది పొలిటికల్ గెయిన్ కోసం కమ్యూనల్ రైట్స్ అని కల్చరల్స్ ఇవన్నీ తెస్తున్నాం. బట్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ పీపుల్ని ఎడ్యుకేట్ చేయాలి. అరే మీరు ఇట్లా చేస్తే మీరు ఎంత యూజ్ అవుతుంది. సో ఇప్పుడు అగేన్స్ట్ ఉన్న వాళ్ళు ఏమంటున్నారంటే ఇది రైట్ టైం కాదు, ఎందుకంటే పీపుల్ వనరబుల్ ఉన్నారు. ఇప్పుడు పొలిటికల్ గెయిన్ కోసమే యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకుంటున్నారు. అలా కాకుండా ఇంకా రాను రోజుల్లో డివైడ్ అయిపోతుంది పూర్తిగా. మనం అప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడి, ఆ లాస్ గురించి మాట్లాడి, ఈ లాస్ గురించి మాట్లాడి ఇంకేం లాభం? Where countries dividing completely, depending upon their personal laws and what kind of religions or whatever you people are discussing, cultures and all, మొత్తం డివైడ్ అయిపోయి మొత్తం కూలిపోయినాక ఇంకా మనం మనీ ఏం పెడతామండి మనం? అదే ఇప్పుడు మనం యూనిఫామ్, ఓకే, ఇప్పుడు మీరు అన్న ప్రకారం ఇట్ ఈస్ అ వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉంది ఇప్పుడు ఇండియా. లాస్ట్ 5 years నుంచి కమ్యూనల్ రైట్స్ పెరుగుతున్నాయి అన్నారు. మనం ప్రిడిక్ట్ చేయగలమా రాను ఫ్యూచర్ ఎలా ఉందో? ఏ గవర్నమెంట్ తీసుకొచ్చి ఏ లాస్ పెడుతుందో తెలియదు. సుప్రీంకోర్టులో ఇప్పటికే చాలా పెద్ద ఇష్యూస్ ఉన్నాయి. ఎక్కడి నుంచి ఏ లా ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఏ జడ్జ్మెంట్ ఎలా వస్తుందో కూడా తెలియదు. అంటే వీ కాంట్ ప్రిడిక్ట్ ఫ్యూచర్లో కలిసిపోతుంది, వల్నరబుల్ సిచ్యువేషన్ స్టేబుల్ అవుతాయి మనం చెప్పలేం కదా. ఇఫ్ వి స్టార్ట్ ఎన్ ఇనిషియేటివ్ ఆఫ్ యూనిఫామ్ సివిల్ కోడ్ రైట్ నౌ, ఇట్ విల్ బీ ఈజీ ఫర్ సెక్యూర్ ఆర్ ఇండియా అండ్ టెల్ ద ఫ్యూచర్ జనరేషన్స్ ఒకప్పుడు ఇలా ఉండిందంట అని చెప్పేసి. ఇట్ విల్ బి ఫైన్ ఇఫ్ వీ ఇంప్లిమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ రైట్ నౌ, ఇఫ్ యూఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్. So just in step of initiative antunnaru. So the government can assure whether if uniform civil code is implemented but now. But we even can't assure. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు చేస్తున్నారు, మనం గవర్నమెంట్ ఇప్పుడు డివైడ్ అవ్వదు అన్నట్టు మీ టీంలో వాళ్ళు అన్నట్టు, ఇఫ్ వీఆర్ గోయింగ్ టు మెయింటైన్ సపరేట్ bodies for each and every religion and cultures ante, can you people assure that India is going to be stable and it will be a developed country in future? Okay, keep it aside about MIM then. MIM, the leader OIC,
he is a Muslim leader, Muslim head, and he recently in the news he was saying it's all about for the political gain, and we being a Muslim head, we don't want the UCC. We know how to correct the Muslim laws. We know we have the loopholes, and we will correct it. And what I am saying is like, before implementing UCC, we should correct whatever in the personal laws, the Hindu personal law or Christian personal law or Muslim personal law, whatever might be, it should be stabilized inside, individually inside. Because we are not only in one government rule. Because you spoke about gender justice, I am also speaking about the gender equality in between, inside the personal laws. First, if we stabilize, if we get the gender equality in the individual personal laws, then we can implement the UCC, then we can expect any positive results out of it. ఈక్వాలిటీ జెండర్ ఇంజస్టిస్ అనేది నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను మేడం. కానీ నేను ఏమంటున్నానంటే రూల్ వస్తుంది వాళ్ళకి అంటే వాళ్ళ పాజిటివ్ వాళ్ళ పర్సనల్ గెయిన్ కోసం కొత్త లాస్ చేస్తారు. మనం ఇన్ బిట్వీన్ వీల్ బీ సఫరింగ్. మనం కొట్టుకుంటాం గవర్నమెంట్ అలా చేసిందని చెప్పి. ఇప్పుడు గవర్నమెంట్ యూసీసీ తీసుకొచ్చిందని కదా ఇప్పుడు మనం డిస్కషన్ పెట్టాము. ఒక్కొక్క గవర్నమెంట్ అంటే ఒక్కొక్క రూల్, అంటే ఇప్పుడు బీజేపీ వచ్చినప్పుడు ఇప్పుడు ఇది మాట్లాడింది, నెక్స్ట్ ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు తను ఇంకొక పాయింట్ రేస్ చేస్తుంది. ఇట్స్ నథింగ్ విత్ పొలిటికల్. మీరు పొలిటికల్ ఐడియాలజీనే తీసుకురావద్దు ఇక్కడికి. మేమేమంటున్నాం, జెండర్ ఈక్వాలిటీ, మేడం అన్నట్టు ఉమెన్ ఎంపవర్మెంట్, గర్ల్ ఎడ్యుకేషన్, ఉమెన్ అట్రాసిటీస్ ఎన్ని జరుగుతున్నాయండి చెప్పండి. మేమేమంటున్నామంటే ఒక్కొక్క కల్చర్కి ఒక్కొక్కటి సపరేట్గా పెట్టేదేదో ఒకటే పెట్టేస్తే ఇట్ విల్ బి ఈజీ. పొలిటికల్ ఇష్యూస్ని ఇన్వాల్వ్ చేయొద్దు. ఇఫ్ పొలిటికల్ ఇష్యూస్ని ఇన్వాల్వ్ చేసేదైతే దేర్ ఆర్ మెనీ అదర్ థింగ్స్. ఎంపీ చెప్పిన దాన్ని బట్టి ట్రిపుల్ తలాక్ ఇన్సిడెంట్ అయినప్పుడు దానికి ముందే కరెక్ట్ చేసుకొని ఉండొచ్చు కదా, లేదంటే షాబానా కేసు అప్పుడే కరెక్ట్ చేసుకొని ఉండొచ్చు కదా. వాళ్ళే కోర్టు వరకు ఎందుకు రావాల్సి వచ్చింది? There are loopholes in the personal laws too, and that should be first corrected. Those personal laws should be corrected. అంటే ఒక ఫస్ట్ ఒక మూమెంట్ వస్తేనే మీరు కరెక్ట్ చేసుకుంటారు, ముందుగా మీరు కరెక్ట్ చేసుకుందామని చూసుకోరు. అదే మార్చడానికి ఒక రెవల్యూషనరీ మూమెంట్ స్టార్ట్ చేస్తుంటే దానికి సపోర్ట్ చేయాలి. కానీ ఓకే ఒక నిమిషం, అండ్ మీరు అంటున్నారు కదా ముస్లిం ఎంపీ ఇట్లా అన్నారని, బట్ పాకిస్తాన్, సిరియా, బంగ్లాదేశ్, సో మెనీ కంట్రీస్, సౌదీ అరేబియా, ఈ కంట్రీస్ అన్నీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఫాలో అవుతూ దాంతోపాటు అలాంగ్ విత్ వాళ్ళ యొక్క పర్సనల్ కూడా ఫాలో అవుతున్నారు. దానిలో తప్పులేదు కదా. ఎస్, ముస్లిం మీరు చెప్పారు కదా ఎగ్జాంపుల్స్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆల్ దోస్ ఆర్ ముస్లిం డామినేటెడ్ కంట్రీస్ కదా. ఇండియా ఇస్ డైవర్స్ కదా, క్రిస్టియన్ డామినేటెడే కదా. బట్ డైవర్సిటీ ఆఫ్ కల్చర్స్ కూడా ఎక్కువ ఉంది కదా, రాదర్ దాన్ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్. Because Hinduism will be imposed on other religions, that is సార్ నాదొక పాయింట్. సో జనరల్ ఏం భయం ఉందంటే హిందూయిజం మీద మెజారిటీ వాళ్ళ మీద మైనారిటీస్ మీద ఇంప్లిమెంట్ చేస్తారన్న భయం మాత్రం ఉంది. మన భయం పొడగొట్టడం ఎలా? కంట్రీ 1947లోనే అప్పుడే మనం డివైడ్ కావాలంటే హిందూస్ అందరం పడిపోయి చేసేవాళ్ళం, బట్ మనం ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే వీ గివ్ వాల్యూస్కి ఎక్కువ కట్టుబడి ఉంటాం ఇండియా అనేది. సో ఎప్పుడు కూడా మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే మనం ఎప్పుడో డివైడ్ అవ్వాల్సింది, బట్ మన కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేశారు డివైడ్ చేయకూడదని చెప్పేసి. అది ఇప్పటికి కట్టుబడి ఉన్నాం, ప్రొటెక్ట్ చేస్తాం సార్. ఫండమెంటల్ రైట్స్ అండ్ జస్టిస్ జస్టిస్ యాక్చువల్గా మీకు అంటే ఇప్పుడు జెండర్ జస్టిస్ కానీ రూల్స్ తీసేయడం కావాలా, యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలా? మీ స్టాండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల అవన్నీ అటెండ్ అవుతాయి కదా. యూనిఫామ్ సివిల్ కోడ్ లేకుండా కూడా ఇవన్నీ తీసుకొస్తారు. మీరు అంటున్నట్టు కాంప్లెక్సిటీ పెరుగుతుంది, కరెక్టే. ఇప్పుడు సో దానికి మీరు ఒక సొల్యూషన్ చెప్పండి. హిందూ కోడ్ బిల్, అదే సొల్యూషన్ గురించి చెప్పాను. అది తీసుకొచ్చాక కూడా మళ్ళీ దాని కింద హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ మళ్ళీ తీసుకొచ్చారు. సో కాంప్లెక్సిటీ ప్రాబ్లమ్ డిఫరెంట్ లాస్ ఫేవర్ గా మాట్లాడుతున్నారు. అన్ని కాంప్లెక్సిటీస్ వచ్చే బదులు ఒకటే లా ఉందనుకోండి, మనకి ఏది రాదు. త్రిపుల్ తలాక్ ఉంది, త్రిపుల్ తలాక్ వచ్చిన దాని తర్వాత ఇంకా కాంప్లెక్సిటీ రాలేదు. ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ మాత్రమే బ్యాన్ అయింది, ట్రిపుల్ తలాక్ బ్యాన్ అవ్వలేదు. ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కాంప్లెక్సిటీ ఎప్పుడు వస్తుంది అంటే డిఫరెంట్ ఆఫ్ లాస్ ఉండేటప్పుడు. ఇప్పుడు మీరు ఉన్నారు, కాంప్లెక్సిటీ అనేది ఫస్ట్ హిందూ కోడ్ లో వచ్చింది, తర్వాత మళ్ళీ అవన్నీ వచ్చాయని చెప్తాను. అదే ఏంటవుతుందంటే మన సైకాలజీ ఎట్లా ఉంటుందంటే పక్క వాళ్ళ దగ్గర అది ఉంది, సో మనకి రావాలనిపిస్తుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ తర్వాత మళ్ళీ లాస్ తీసుకురావరా, ఒకరిని తీసుకొస్తే అది కాంప్లెక్సిటీ కదా అంటున్నాను. ఇప్పుడు మళ్ళీ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తారు, మీరు కామన్ లా ఉంటున్నారు.
కాంప్లెక్సిటీస్ పెరగవు అంటున్నారు. ఓకే బాగానే ఉంది. సో ఇప్పుడు హిందూ కోర్ట్ బిల్ తర్వాత ఇవన్నీ తీసుకొచ్చినట్టు యూసీసీ తర్వాత తెచ్చాక మళ్ళీ అవన్నీ తీసుకొస్తే మనకి కాంప్లెక్సిటీయే కదా. ఎప్పుడైతే వెంటనే అవ్వదు కదా, మనకు టైం పడుతుంది. ఎందుకంటే కల్చర్ కంటిన్యూటీ, ఇప్పుడు ఇండియా ఫాలోస్ కల్చర్ కంటిన్యూటీ. మీరు ఎలా అన్నారు ఇప్పుడు వల్నరబుల్? సార్ అది ఒక చిన్న ఎగ్జాంపుల్. మీరు ఇందాక ఉమెన్ అట్రాసిటీస్ అవన్నీ అన్నారు కదా, ముందు నుంచి మనం రిఫార్మ్ చేసుకోవాలి. వన్స్ ఆ లాస్ వచ్చిన తర్వాత రిఫార్మ్ అంటే మనం ప్రతిలాని మనం చూసుకోవచ్చు అని చెప్పారు కదా. 1835లో యూనిఫామ్ సివిల్ కోడ్ ఆఫ్ క్రిమినల్స్ వచ్చినప్పుడు డీనోటిఫైడ్ ట్రైబ్స్ అని కొంతమంది ఉన్నారు. అంటే క్రిమినల్ యాక్ట్ మీద పెట్టి వాళ్ళని ఇచ్చేశారనమాట. 1835 నుంచి ఇప్పటికి 2023 ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ వరకు వాళ్ళకి ఎటువంటి ఆధార్ కార్డు లేదు, ఏం లేదు. ఓన్లీ ఉమెన్ ఆర్ సబ్జెక్ట్ టు ప్రాస్టిట్యూషన్ బయట. వాళ్ళకే 1835 నుంచి మనకి ఇప్పటివరకు ఏం చేయలేదు, ఎన్నో చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆధార్ కార్డు కాదు, వాళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్, వాళ్ళకి సంబంధించిన ఫుడ్ కానీ ఏం లేదు. వాళ్ళు జస్ట్ బ్రోకర్స్గా లేకపోతే ప్రాస్టిట్యూషన్ వర్క్లోనే ఉన్నారు ఉమెన్స్ అందరూ. వాళ్ళ హస్బెండ్సే వైఫ్స్ని ప్రాస్టిట్యూషన్కి తీసుకెళ్తున్నారు. వాటిలో ఏముంది, ఆ టైంలో యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే వాళ్ళకి ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అందరం తీసుకొని వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కాకి సినిమాలో చూపించిన వాళ్ళందరూ డీనోటిఫైడ్ ట్రైబ్సే. వాళ్ళు చూపించిన వాళ్ళందరూ క్రిమినల్ యాక్టివిటీస్లోనే ఉన్నారు. ఏ పబ్లిక్ స్కీమ్ కూడా ఇది కాదు. ఉమెన్ అట్రాసిటీస్ అంత బాగా జరుగుతున్నప్పుడు మనం ఒక లా తీసుకొచ్చి వాళ్ళని ఎన్హాన్స్ చేస్తే మనకి ఇది ఉంటుంది కదా. 1947 తర్వాత ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనం సావరిటీ, డెమోక్రటిక్ రిపబ్లిక్, సెక్యులర్ సోషలిస్ట్ ఇవన్నీ పెట్టిన తర్వాత కూడా 2023 వరకు కూడా వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేవు కదా. వాళ్ళు అలానే ఉండిపోయారు. అదే చేస్తున్నారు అంటే వాళ్ళకి రైట్స్ ఇచ్చాక కూడా వాళ్ళు అలానే ఫాలో అవుతున్నారు. అసలు గవర్నమెంటే గుర్తించలేదు ఇప్పటివరకు. ఇంకా ట్రైబ్స్ అంటే పక్కన పెట్టు, వాళ్ళకన్నా కొంచెం ఎస్టీ లేకపోతే షెడ్యూల్ ఏరియాస్ ఇవన్నీ పెట్టారు. డీనోటిఫైడ్ ట్రైబ్స్కి అసలు అలాంటివి ఏం లేని కూడా లేవు. వాళ్ళు ఓన్లీ మెంట్ ఫర్ ప్రాస్టిట్యూషన్ ఉమెన్స్ మొత్తం దీనికి అయ్యారు. మరి అంతే. వాళ్ళు ఇంక ఎలా అయిపోయారంటే ఎక్కడ ఎవరు దొంగతనం చేసినా ముందు అని తెచ్చి జైలు వేస్తారు. ఇంక దానికి మరి ఇంకేమని చెప్పు. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ కి దానికి ఏంటి లింక్? ఈక్వల్ ప్రొటెక్షన్ వాళ్ళు కూడా ఒకే దానిలోకి వస్తారు కదా. అది వేరు కదా. ఇప్పుడు ఈ ప్రాస్టిట్యూషన్ ఇది వేరు, మ్యారేజ్ ఇవి వేరు కదా. ఉమెన్ అట్రాసిటీ అనేది అలా వాళ్ళ కల్చర్ వల్ల వాళ్ళని పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు అలాంటి వాటిలో ఉన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ ఫస్ట్ మెయిన్ స్ట్రీమ్ ఆఫ్ ల్యాండ్ లో తీసుకొచ్చి లేదు మీ వర్క్స్ ఇవి కాదు, యూ హ్యావ్ టు చేంజ్. నెక్స్ట్ జనరేషన్ అని బాగుపడతాయి కదా. అండ్ ఫస్ట్ మీరు ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఓన్లీ రిలీజియన్స్ కానీ తీసేయండి. ఫస్ట్ రిలీజియన్స్ అని తీసేయండి. అది తీసేసి జనరల్ వైజ్ చూడండి. ఎవ్రీ సిటిజన్ ఈజ్ ఈక్వల్ ఇన్ ఇండియా. ఈ వేలో చూసారంటే ఏంటంటే మేము ద్రౌపది పాండవస్ ఫ్యామిలీ నుంచి వచ్చేసాం, 5 మ్యారేజ్ చేసుకుంటాం, ప్రాపర్టీ ఇక్కడే ఉండేదని చెప్పి చేసుకుంటారు. అలా అని డిసీజెస్, ఈ కమ్యూనికల్ డిసీజెస్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎడ్యుకేషన్ అప్పుడు కాంప్లెక్సిటీ పెరుగుతుంది సార్. ప్రతి రిలీజియన్ నుంచి బెస్ట్ పాయింట్స్ తీసుకొని మన యూనిఫామ్ సివిల్ కోడ్ పెడతాం. ఎటువంటి రిలీజియస్ హార్మోని నాట్ లీగల్. అది ఫండమెంటల్ రైట్స్ అంటే లీగల్. అదేంటంటే కాన్స్టిట్యూషన్ అనేది మనం ఎట్లా బతకాలి అని చెప్తుంది. అంతే తప్ప నువ్వేం తప్పు. సో ఇది కూడా మనకి హెల్ప్ అవుతుందనే కదా మ్యాటర్. అక్కడ రాని ఇక్కడ ఎట్లా వస్తుంది నీకు బ్రో? కాన్స్టిట్యూషన్ అనేది మనకి లీగల్ ఫ్రేమ్ వర్కే. బట్ అదేంటంటే తప్పు చేస్తే ఇంత 6 ఉంటుందని చెప్పదు. దానికి అమెండ్మెంట్ చేశారు. అదే వచ్చినప్పుడల్లా బ్రో ఇప్పుడు కోర్ట్ అనేది జనరల్గా కోర్ట్ అనేది దానికి ముందు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా ఫాలో అయింది. మినరల్ అమ్యూనిస్ కేసులో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రాసెస్ అయింది. అప్పటివరకు అది ఫాలో కాలేదు కోర్టు. ఏదైనా ఫ్లాస్ ఉంటేనే కదా కరెక్ట్ చేస్తుంది. ఫ్లాస్ లేకపోతే ఎట్లా కరెక్ట్ చేస్తారు? I want to just address few questions. So if it's regarding the right time to implement it, people who are against it should say when it is right. That is the only answer I can give. And it is not about religion or tribal rights. It is about following the spirit of constitution. When the constitution has certain ideas for it like equality and also UCC in it gives the most reason to implement. దానికి ఆల్రెడీ నేను ఆన్సర్ చెప్పాను. సొసైటీస్ మోస్ట్ మెచ్యూర్ అయిన తర్వాత అప్పుడు తీసుకొని వస్తే బాగుంటుందని చెప్పి. సెకండ్ పాయింట్, మీరు డివిజన్ అంటున్నారు కదా. ఇప్పుడు నార్త్ ఈస్ట్ అనేది మోస్ట్ వనరబుల్ రీజన్. ఎందుకంటే చైనాస్ అగ్రెషన్ ప్రకారం ఆల్రెడీ తన వల్నరబుల్ సిచ్యువేషన్ లో ఉంది సిన్స్ 5 years అని చెప్పింది కదా. ఇలానే వదిలేస్తే దేర్ ఈజ్ ఎ ఛాన్స్ ఇంకా డివైడ్ అయిపోద్ది. ఇదిగోండి హిందూ అందరూ ఆంధ్రాలో అందరు హిందూ వాళ్ళే ఉంటారంట, హైదరాబాద్లో ఓన్లీ ముస్లిమ్స్ ఉంటారంట అని చెప్పారు. ఓకే, నీ పాయింట్ నాకు పాయింట్ అర్థమైందన్న. నేను చెప్పింది నేను ఫస్ట్ లెట్ మీ కంప్లీట్ మై పాయింట్. నార్త్ ఈస్ట్ అనేది మోస్ట్ వల్నరబుల్ రీజన్. ఎందుకంటే చైనాస్ అగ్రెషన్ అది మోస్ట్ ట్రైబల్, వాళ్ళే అపోజ్ చేస్తారు యూసీసీని. వాట్ ఈస్ ద డిమాండ్ ఫర్ న్యూ కంట్రీ? దెర్ ఈస్ ఎ ఛాన్స్. నో, ఇప్పుడే
ఈ డివిజన్ కన్నా కంట్రీ డివిజన్ ఇంకా మోస్ట్ ఇది కదా. అప్పుడు ఏం చేస్తారు ఒకవేళ వాళ్ళు కొత్త కంట్రీకి డిమాండ్ చేస్తే అప్పుడు ఏం చేస్తారు మీరు? వాట్ ఇఫ్ దే ఫీల్ ఐసోలేటెడ్గా ఫీల్ అయ్యారనుకో వాళ్ళు కంట్రీ కోసం డిమాండ్ చేస్తారు. యూనిఫామ్ సివిల్ కోడ్ తేవడం వల్ల కూడా యూ కెన్ నాట్ అజ్యూర్ కదా. దాంట్లో ఎందుకు పెట్టారు మరి కాన్స్టిట్యూషన్? ఎందుకు పెట్టలేదు అంటున్నా. దట్స్ వాట్, అందుకని పెట్టారు. ఇండియా ఇస్ ఎ డైవర్సిఫైడ్ కంట్రీ. వరల్డ్ ఫార్మ్లో మనం డైవర్సిఫైడ్గా రిప్రజెంట్ చేస్తాం. సార్ మీరు చెప్పే యూసీస్ అయితే డిపిఎస్పీలో ఉంది కదా. చెప్పండి. అవును. ప్రతి ఒక్క సిటిజన్ వెళ్ళి నా యూనిఫామ్ సివిల్ కూడా పోయింది, నా ఫండమెంటల్స్ ప్రతి ఒక్క సిటిజన్ వెళ్తాడు, కాంపిటీషన్ వెళ్ళిపోతుంది. సో డిపిఎస్పీ మెయిన్ థీమ్ ఏంటంటే స్టేట్ సెల్ అండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేయాలని. సో స్టేట్ యొక్క బాధ్యత ఎప్పుడు పాయింట్ ఆఫ్ టైం, ఏ టైంలో ఇది ఇండియాకి అవసరమైందో ఆ టైంలో యూజ్ చేయాలని చెప్పేసి డిపిఎస్పీ చెప్తాయి. అంతే తప్ప మీకు నచ్చినప్పుడు మీరు కోర్టుకి వెళ్ళండి అని చెప్పి ఎప్పుడు చెప్పదు ఏపీఎస్పీ. సో మెయిన్ థీమ్ అది. మీకు ఆన్సర్ అదే. ఇప్పుడు 130 crore పాపులేషన్లో ఈ డిపిఎస్పీ ఎందుకు పెట్టారు అంటే జనరల్ మన ఇండియా అనేది చాలా వాస్ట్ పాపులేషన్ ఉంది. డిపిఎస్పీస్ 130 crores అని ముందే చెప్పుకోలేదు. ఫ్యూచర్లో 130 crores వస్తాయి. అప్పుడు మన దగ్గర ఎకనామీ లేదు. ఇండియా డెవలప్డ్ నేషనా? అప్పుడు యూసీసీ ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయాలి? ఎలా అవుతుంది అంటే యూసీసీ ఇట్లా ఇంప్లిమెంట్ చేయగానే డెవలప్ నేషన్ అయిపోతుందా? సింగిల్ చూస్తే ఎప్పుడు ఇండియా డెవలప్ అవ్వదు. అన్ని కలిపితేనే డిపిఎస్పీస్ అన్ని కలిపి. సారీ ఇప్పుడు నీకు మన గ్రాండ్ ఫాదర్స్ ఉన్నారు కదా, పెన్షన్ స్కీమ్ దేని బేసిస్ ఇస్తున్నారు వాళ్ళు అంటే విచ్ మీన్స్ ఇట్ వుడ్ నాట్ ఇంపోజ్ ఆన్ ఆల్ ఇట్ సిటిజన్స్. అంటే ఆయన ఏం చెప్పారంటే ఆర్టికల్ 44 ప్రపోజ్ దట్ స్టేట్ షెల్ ఎండివర్ టు సెక్యూర్ యూసీసీ విచ్ మీన్స్ ఇట్ వుడ్ నాట్ ఇంపోజ్ ఇట్ ఆన్ ఆల్ సిటిజన్స్. అందరి సిటిజన్స్ మీద ఇంపోజ్ చేయాలనేది కాదు వాళ్ళ ఉద్దేశం. అది డిపిఎస్పీలో ఆయన చెప్పారు, దాని గురించి ఆయన చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు. జ్యుడిషియరీ సిస్టమ్ ఏంది ఇండిపెండెంట్ కాదు, ఇంటిగ్రేటెడ్. మీరు అన్నట్టు ఇప్పుడు ఒక స్టేట్లో కానీ యూసీసీ వచ్చేసి మిగతా స్టేట్లో ఏదో యూసీసీ రాలేదనుకోండి, అప్పుడు హైకోర్టు ఇచ్చే జడ్జిమెంట్ అనేది మీరు సుప్రీంకోర్టులో ఎట్లా చేస్తారు? అప్పీల్ చేయగలరా? చేయలేరు. ఎందుకంటే బాబు ఇది మీ స్టేట్ లిస్టు, నేను టచ్ చేయడానికి లేదంటే అప్పుడు నీకు ఇంటిగ్రేట్ జ్యుడిషియరీ సిస్టమ్ అనేది పోద్ది. దిస్ ఈజ్ అ బేసిక్ ఫీచర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, సైలెంట్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇవన్నీ. సో వాటికి మీరు ఇదవుతుంది, మీరు సమ్ సిటిజన్స్కే పెట్టాలి. ఇవన్నీ పెట్టడం అంటే మన బేసిక్ ఫీచర్స్ సమ్ సిటిజన్స్కి పెట్టాలని కాదు నా ఉద్దేశం. ఆయన ఏం చెప్పారంటే అందరి సిటిజన్స్ మీద ఇంపోజ్ చేయకూడదు అనేది ఆయన ఉద్దేశం. అలా ఇప్పుడు సమ్ సిటిజన్ మీద అందరు సిటిజన్ మీద చేయకూడదు అంటే మనకి బేసిక్ స్ట్రక్చర్ అంటే వాలంటరీగా ఒకవేళ ఓకే ఫస్ట్ వీళ్ళది ఒపీనియన్ తీసుకొని అది పీపుల్ నుండి రావాలి, గవర్నమెంట్స్ నుండి కాకుండా పీపుల్ నుండి వస్తే అది ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనకి ఏమైందంటే లా కమిషన్ అనేది ఇంకా డాక్యుమెంట్ ఇచ్చేయలేదు. లా కమిషన్ ఏం చెప్పిందంటే ఇండియన్ పీపుల్ అందరికీ 13 days టైం ఇస్తున్నాము, మీ యొక్క ఒపీనియన్స్ అన్నీ మాకు మెయిల్ చేయండి అని చెప్పారు. సో ఇప్పుడు వీళ్ళేం డైరెక్ట్గా రేపు అదే మన డిమానిస్ట్రేషన్ అయింది చూడండి 2000, సో నైట్ చెప్పేయలేదు. బట్ 30 days టైం ఇచ్చింది. 30 days టైం పీరియడ్లో మీ యొక్క ఒపీనియన్స్ ఇవ్వండి, దాన్ని బేస్ చేసుకొని మేము ఇస్తాం. సమ్ ఎగ్జాంపుల్ ఉత్తరాఖండ్ 3 ఇచ్చింది. ఒకటేంటి మ్యారేజ్ అనేది 21 years చేయాలి ఉమెన్ అండ్ బాయ్స్కి. అండ్ సెకండ్ రివర్స్ ఇన్హెరిటెన్స్. థర్డ్ది ఈక్వాలిటీ. ఇవి ఇంకా ఇంప్లిమెంట్ అవ్వలేదు. జస్ట్ ఏంటంటే పీపుల్ యొక్క ఒపీనియన్స్, వాటిని మన సోకాల్డ్ పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూర్చొని ఆలోచించి ఏం యూజ్ అయితే అని చూస్తారు. ఫస్ట్ వాళ్ళ ఒపీనియన్ ఇవ్వాలి. ఫస్ట్ మీరు ఇవ్వాలి ఒపీనియన్. ఎట్లా ఒపీనియన్ అంటే అందరం ఒకే సైడ్ కాదు. నేను ఆల్రెడీ చెప్పా, స్టార్టింగ్ పాయింట్ ఏం చెప్పానంటే నేను యూనిఫామ్ సివిల్ కోడ్కి స్టాండ్ తీసుకోవట్లేదు, ఎందుకంటే ప్రొవిజన్స్ ఏమున్నాయో నాకు తెలియదు. బట్ నేను జనరల్ వేలో చెప్తున్నా యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల యూజెస్ ఏంటి. సరే ఫర్ ఎగ్జాంపుల్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ అయింది అనుకుందాం. ట్రైబల్ సొసైటీస్, ప్రిమిటివ్ సొసైటీస్ వాళ్ళకి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏం తెలీదు. హౌ వుడ్ యూ ఎడ్యుకేటెడ్ దెమ్? అదే అంటున్నా. ఫస్ట్ ఇట్ టేక్స్ సార్ చాలా టైం తీసుకుంటుంది సార్.
వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని డెకేడ్స్ తీసుకుంటుంది. సడన్ నేను అదే అంటున్నా, ఇట్ ఇస్ నాట్ స్పాంటేనియస్. వాళ్ళు మెచ్యూర్ సొసైటీస్ అయిన తర్వాత అప్పుడు తీసుకొని వస్తే బాగుంటుందని ఫస్ట్ పాయింట్ చెప్పేస్తారు. బ్రో ఫస్ట్ ఏంటంటే మన యూనిఫామ్ సివిల్ కోడ్ తేగానే పీపుల్స్ అందరూ ఇదవుతారని కాదు, స్టెప్ బై స్టెప్. Now we will take opinions individually. సో యూసీసీ తీసుకురావాలని కాదు, బట్ ఈ లాస్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి. జెండర్ జస్టిస్ కానీ ఏవైనా కూడా అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి, బట్ నాట్ బ్రింగింగ్ యూసీసీ రావడం వల్ల ఏంటంటే ఇట్ విల్ బీ లైక్ సపరేషన్ ఆఫ్ ద కల్చర్ అనేది పోతుంది. ఇట్స్ లైక్ ఒకే కల్చర్ అయిపోతుంది మొత్తంది. సో దట్స్ మై పాయింట్స్. UCC comes into existence, human right violation, fundamental rights. We cannot protect what fundamental కోర్ట్ ఏం చెప్పింది, పర్సనల్ లోకి కోర్ట్ ఇంటర్ఫియర్ అవ్వదని చెప్పారు కదా సార్. అలాంటి మ్యాటర్స్లో కానీ ఇంటర్ఫియర్ అంటే ఈక్వల్ అన్నిటికీ ఒకే జడ్జ్మెంట్ ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి వస్తుందని నా ఒపీనియన్. Court said that they won't interfere in the personal matters, but in few like Sarla Mungal and Shabano case and everywhere, after court giving the judgments, court at the end, court also mentioned that it would be like it gave a suggestion kind of thing to the government to implement UCC kind of thing. But but after that, the law commission, it said it is not the time has not ripened for the UCC and all. So court also said, but the thing is like this is not the right time to implement because it is still vulnerable and there are still differences in Hindu and Muslims going on. More awareness and more advancement in the personal laws, it would be better. As UCC deals only with the personal laws, there are many laws that keep India united. Better to take the opinions of all the communities. Hence, unity is more important than uniformity. What I believe is more important than uniformity. రిగార్డింగ్ దిస్ డిస్కషన్ నాకు అడ్వాంటేజెస్ తెలుసాయి, డిసడ్వాంటేజెస్ తెలుసాయి. కొన్ని పాయింట్స్, కొత్త పాయింట్స్ నేర్చుకున్నా. ఐఎమ్ హ్యాపీ. యూనిఫామ్ సివిల్ కోడ్ జెండర్ ఈక్వాలిటీ తీసుకొచ్చినప్పటికీ బేసిక్ క్యారెక్టర్ ఆఫ్ ఇండియా యూనిటీ ఇన్ డైవర్సిటీ అండ్ విచ్ ఈజ్ ఆల్సో బేసిక్ ఫీచర్ ఫర్ మేకింగ్ అవర్ కాన్స్టిట్యూషన్. వీ షుడ్ ప్రొటెక్ట్ సచ్ ఎ బేసిక్ క్యారెక్టర్ ఫర్ ఇండియా. సార్ యూసీసీ అనేది సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి నాట్ రైట్ టైమ్ టు ఇంప్లిమెంట్. Sir, many internal disturbances will occur, sir, if UCC implemented. So, sir, many internal disturbances will be occurring, sir, if UCC is getting implemented. So, it should not be implemented, sir. This is not right time. సార్ పీపుల్ ఎడ్యుకేట్ అయితే ఆటోమేటిక్గా డిస్క్రిమినేషన్ అనేది తగ్గుద్దని నా ఉద్దేశం సార్. అంటే అప్పట్లో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండేది, ఇప్పుడు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనేవి చాలా అవుతున్నాయి, మనం చాలా చూస్తున్నాం. అది ఎందుకంటే పీపుల్ ఎడ్యుకేట్ అయ్యారు, క్యాస్ట్ అనేది మెయిన్ ఇది కాదని. సో అలానే పీపుల్ బాగా ఎడ్యుకేట్, ఇంకా ఫ్యూచర్లో ఎడ్యుకేట్ అయితే ఆటోమేటిక్గా ఈ జెండర్ డిస్క్రిమినేషన్ కూడా పోయిద్దని నా ఉద్దేశం. సో యూసీసీ అనేది ఇంప్లిమెంట్ చేసిన అవసరం లేదని అనుకుంటా. ప్రజెంట్ సిచ్యువేషన్స్కి అవసరం లేదు. ఎస్, అందరూ అంటున్నారు ఫండమెంటల్ రైట్స్ అది అంటున్నారు. సో ఫ్రెటర్నిటీ కూడా మన కాన్స్టిట్యూషన్లో ఒక పార్ట్. అంటే ఇప్పుడు మూడు కమ్యూనిటీ పీపుల్ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకున్నప్పుడు అంటే లైక్ అందులో ఉన్న పీపులే వాటిని అపోజ్ చేస్తున్నారు. అంటే ఒకరిని సఫర్ చేయకూడదు అని అంటే వాళ్ళ లాస్ట్ వాళ్ళే సఫర్ అవుతున్నారు. అంటే ముస్లిమ్స్ వాళ్ళ పర్సనల్ లాస్తో వాళ్ళే సఫర్ అవుతున్నారు. సో అలాంటివి కొన్నైనా తీసి లైక్ ఏవైతే వాళ్ళు అపోజ్ చేస్తున్నారో అవైనా తీసి అందరికీ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలి అని. ఇప్పుడున్న డిబేట్ని బట్టి నాకేమనిపించింది అంటే ఏదో ఒకటి తీసుకున్నప్పుడు మెరిట్స్ డిమెరిట్స్ ఉంటాయి. ఆ డిమెరిట్స్ని మనం ఫిల్టర్ చేసి అది మెరిట్స్గా చేస్తే ఇండియాకి మంచిగా యూస్ఫుల్ అవుతుందని నా ఒపీనియన్. As I've already mentioned my points, I would just like to reiterate them. It is very important for India to adopt these principles to become a global leader. It should not be limited by its demerits because of communalism, etc. So UCC is, I suppose it's good for the country. Yeah. Sir, to close my statement, I'd like to say that this is the right time to implement UCC because everyone's concern here is regarding the communal disharmony. But against whom? Whose rights are being protected? The women, 50% of the population, maybe they are divided. But on humanitarian basis as well, women does support women's right being upheld. And I guess, and I think, and I stand by my statement that when 50% of the population, their rights are being upheld, who are we or who are someone to oppose that UCC shouldn't be implemented at this time? And I think it is the need of the hour in this moment.
ఐ వాంట్ టు రికమెండ్ సజెషన్స్ ఫర్ యూసీసీ. ఫస్ట్ థింగ్ ఏంటంటే లాస్ అనేవి సెక్యులర్గా చేయాలి. నెక్స్ట్ ఉమెన్ రైట్స్ అనేవి ప్రొటెక్టెడ్ చేయాలి దాంట్లో లాస్ మేక్ చేసేటప్పుడు. ఇంకొకటి ఇన్స్టాంట్గా ఇంప్లిమెంట్ చేయొద్దు, గ్రాడ్యువల్గా చేయాలి. ఫస్ట్ థింగ్ సబ్జెక్ట్ ఒకటి ఫస్ట్ ఇన్హెరిటెన్స్లో చేంజెస్ తీసుకురావాలి. చేంజెస్ తీసుకొని వచ్చి ఒక్కొక్క ఈచ్ సబ్జెక్ట్ మీద చేయాలి. ఫస్ట్ ఇన్హెరిటెన్స్ తీసుకోవాలి. ఇన్హెరిటెన్స్ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఎలా అవుతుంది, దాని తర్వాత డీమెరిట్స్ చూసుకొని నెక్స్ట్ మిగతా సబ్జెక్ట్స్ అన్నిటికీ తీసుకొని వచ్చి చేంజెస్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. దీస్ ఆర్ మై 3 సజెషన్స్. ఫైనల్ ఒపీనియన్ ఏంటంటే ఎవరైతే పొలిటికల్ గెయిన్ కోసం దీన్ని ఓడుకుంటున్నారో వాళ్ళు పక్కన పెట్టేసి ఈ ఎడ్యుకేషన్ ఎన్జిఓస్ ఇవన్నీ ఉంటాయి కదా, వీళ్ళు ఏంటంటే ఫస్ట్ ఎడ్యుకేట్ చేయాలి. ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ వల్ల మీకు ఇంత బెనిఫిట్స్ ఉన్నాయి, దీనివల్ల జెండర్ ఈక్వాలిటీ పెరుగుతుంది, అట్లానే మనకి యొక్క సిటిజన్లో ఎవ్రీ సిటిజన్ అనేది ఈక్వల్ అవుతారని చెప్పేసి మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ అవుద్ది. ఈ ఎవరైతే ఇప్పుడు చెప్తున్నారు డిమేట్స్ కదా, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆల్రెడీ డిమేట్స్ చెప్పారు కదా, వాటిని వీళ్ళు ఏం చెప్పాలంటే గవర్నమెంట్కి సజెషన్ చెప్పాలి. మీరు ఇట్లా డిమేట్స్ ఉన్నాయి వీటిని మీరు ఫిల్ చేసుకోండి అని చెప్తుంటే ఈ వీళ్ళ యొక్క ఒపీనియన్స్ కూడా బాగా యూజ్ అవుతాయి. సో నా ఫైనల్ ఒపీనియన్ మాత్రం యూనిఫామ్ సివిల్ కోడ్ గుడ్, బట్ ప్రజెంట్ అయితే నేను స్టాండ్ తీసుకున్నాను ఎందుకంటే ఆ ప్రొవిజన్స్ నాకు తెలియదు. నా ఒపీనియన్లో ఏంటంటే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒక నేషన్ డెవలప్ దానికి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఏవైతే పర్సనల్ లాస్ ఉన్నాయో అవి హర్డిల్స్ లాగా ఫామ్ అవుతున్నాయి. ఎందుకంటే ఒక వాటర్ ట్యాంక్ కంపార్ట్మెంట్స్లో లాగా అవి వాటికి అక్కడే ఉండిపోతూ ఉన్నాయి. యూనివర్సాలిటీ లేదని నేను ఫీల్ అవుతున్నాను. సో పర్సనల్ లాస్ అనేవి హర్డిల్స్ లాగా ఉన్నాయి ఒక నేషన్ డెవలప్ అవ్వడానికి. సో యూనిఫామ్ సివిల్ కోడ్ వస్తే కనుక మనకి ఒక హోలిస్టిక్ మేనర్లో మనం అందరికీ డెవలప్ చేయొచ్చని నా ఒపీనియన్. సార్ ఇప్పుడు విత్తనం పెట్టగానే చెట్టు రాదు, దానికంటూ కొంత టైం పడుతుంది. అట్లనే అంబేద్కర్ వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఫామ్ చేసే టైంకి యూనిఫామ్ సివిల్ కోడ్ ఇప్పుడు అవసరం లేదు, ఫ్యూచర్లో అవసరం అనుకున్నారు. ఒకవేళ ఈ సీడ్ అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఒక సీడ్ అనుకుంటే అప్పుడు వాళ్ళు దాన్ని ప్లాన్ చేసి ఉంటే ఇప్పటికీ దాని ఫ్రూట్స్ మనం తీసుకునే వాళ్ళం. కనీసం అంటే అన్ని ఫీల్డ్స్లో ఇండియా డెవలపింగ్ స్టేజ్లో ముందుకెళ్తున్న టైంలో ఇలాంటి ఫ్రూట్స్ మన ఫ్యూచర్ జనరేషన్స్కి ఇవ్వాలంటే దే షుడ్ బి స్టార్ట్అప్. ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయడం కరెక్ట్ అన్నారు. సో మన అపోనెంట్స్ ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కరెక్ట్ టైం కాదని చెప్తున్నారు. అదే అగెన్స్ట్ ఉండేవాళ్ళు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు కరెక్ట్ టైం కాదంటున్నారు. సో ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్, ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు? మనం రిస్క్ తీసుకోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు రిస్క్ తీసుకొని యూపీఎస్సీలోకి వచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు రిస్క్ తీసుకోవాలి కదా ఏ దాంట్లో అన్నా. సో దట్స్ మై ఒపీనియన్ సార్. So in my opinion, personal laws, religious laws, cultural laws, nowadays nothing exists. ఫ్యూచర్ జనరేషన్లో అవన్నీ ఫాలో అవుతారనుకుని నేను చెప్పలేను. నవేడేస్ అంటే ఇన్ మై పర్స్పెక్టివ్, ఇన్ మై ఫ్యామిలీ పర్స్పెక్టివ్ చెప్తే అలానే అంటాను. బికాజ్ ఇన్ మై మామ్స్ జనరేషన్ దేర్ ఇస్ డిఫరెంట్ అండ్ ఇన్ మై జనరేషన్ దేర్ ఇస్ డిఫరెంట్ అండ్ ఇన్ అదర్ ancestor generations there are very different. So religious myths and all, they are not following. You people say that is very violating to the personal laws of every individual religious and cultures. That's not an issue అని చెప్తాను. And if we're going to implement uniform civil code from right now, there might be, of course ఇట్ మైట్ టేక్ డెకేడ్స్. మనం ముసలోళ్ళు అయిపోవచ్చు, చచ్చిపోవచ్చు, చెప్పలేను నేను. అంటే ఇమీడియట్గా వస్తుందని నేను చెప్పలేను. బికాస్ వీ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ 1800s and 1900s రైట్ నౌ. అప్పటి నుంచే ఉంది, పోర్చుగీస్ వాళ్ళు గోవాలో చేశారు, అది చేశారని మాట్లాడుతున్నాము. సో ఇప్పుడు మనం ఇది స్టార్ట్ చేస్తేనే దేర్ వుడ్ బి సమ్ కైండ్ ఆఫ్ ఈక్వాలిటీ, జెండర్ జస్టిస్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఫెమినిజం ఇవన్నీ పోయి ఒకటే వస్తుంది, వన్ నేషన్, వన్ కంట్రీ, డెవలప్డ్ కంట్రీ. సో ఫైనల్లీ యూనిఫామ్ సివిల్ కోడ్ పర్ సే ఇట్స్ ఎ గుడ్ లా. వై? బికాస్ ఇట్స్ ఫర్ సివిలైజ్డ్ సొసైటీ. కానీ యాజ్ ఇండియన్ సొసైటీ our main cultural heritage is unity and diversity. So when we are coming for uniform civil code, before we come for uniform civil code, we need to have lot of deliberation. ప్రతి ఒక్క కమ్యూనిటీ నుంచి ఒపీనియన్స్ తీసుకోవాలి. ప్రతి ఒక్క కమ్యూనిటీ వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి. వాళ్ళ ఒపీనియన్ని జెన్యూన్గా, హానెస్ట్గా వాళ్ళు ఇవ్వాలి. సో ఎప్పుడైతే అన్ని కమ్యూనిటీస్ వాళ్ళు ఓపెన్గా ఒప్పుకుంటారో, వెన్ నియర్లీ 95% ఆఫ్ ద కమ్యూనిటీస్ ఆర్ యాక్సెప్టింగ్ ఇట్, వేర్ ద పాపులేషన్ ఈజ్ ఆల్సో ఫర్ యూనిఫామ్ సివిల్ కోడ్, దెన్ వీ హ్యావ్ టు గో. బట్ కొన్ని సెక్షన్స్ అపోజ్ చేస్తే మాత్రం వీ హ్యావ్ టు ట్రై, we have to make them to persuade, we have to make them to understand. వాళ్ళకి దానివల్ల బెనిఫిట్స్ ఏంటో చెప్పాలి. కానీ బలవంతంగా మాత్రం యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఎప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయకూడదు. విత్ ఆల్ ద పార్టిసిపేషన్ అండ్ అప్రూవల్ ఫ్రమ్ ఆల్ ద సొసైటీస్ ఓన్లీ యూనిఫామ్ సివిల్ కోడ్ షుడ్ బి ఇంప్లిమెంట్. సో బై దిస్ ఐ అప్రిషియేట్ ఆల్ ద పార్టిసిపెంట్స్. ఇట్స్ వెరీ గుడ్ డిబేట్, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ నాలెడ్జబుల్ సెషన్, వెరీ గుడ్, అండ్ we will continue such sessions in future, but very good. You have to participate, you have to learn, you have to talk. So this will be useful in your interview as well.